గోదావరి ఎగువ ప్రాంతంలో కురిసిన భారీ వర్షానికి మళ్లీ గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతుంది. తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో కందకుర్తి వద్ద ఉన్న త్రివేణి సంగమం వంతెనపై నుండి ప్రవహిస్తుంది. మూడో రోజు దేవి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. చంద్రఘంట రూపంలో అమ్మవారు దర్శనమిచ్చారు. సిద్దిపేట జిల్లాలో జాగృతి నాయకురాలు కవిత పర్యటించారు. బర్గల్ సరస్వతి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు భారీగా ఇంట్లో రావడంతో 40 గేట్లను ఎత్తివేసి దిగువకు 3.5 లక్షల క్యూసెక్ల నీటిని వదులుతున్నారు. గోదావరి నది పొంగి ప్రవహించడంతో నవీపేట మండలంలోని పలు గ్రామాల్లో వరి పంట పొలాలు నీట మునిగిపోయాయి. ఇప్పటి వరకు ఈ సీజన్లో లేని 3 సార్లు పంటలు నీట మునిగిపోయినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయంలో మూడో రోజు వరి ధాన్యం కంకులతో అమ్మవారిని అలంకరించారు. గ్రూప్ 1 అప్పీళ్లను హైకోర్టులో నేడు విచారిస్తున్నారు.